పూలతో నిండిన మొక్కల రంగులతో, ఎర్ర కలువలు తామరలు నిండిన చెరువుల రంగులతో, ఆకాశమును అంటే వనముల రంగులతో కలిసి అరటి తోటల అందము రెట్టింపు అవ్వగా కీర్తిగాంచిన వేదాంతులు ప్రశాంతముగా తిరిగే నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో కీర్తిగాంచిన దేవతలతో పాటు ఈ 7 లోకములలోని వారు ఆశ్రయించడానికి వీలుగా ఇరువైపులా శ్రీదేవి భూదేవితో కలిసి వెలుగుతున్న స్వామి భక్తుల క్రూర పాపములను పోగొట్టే గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మనసా. ఈ లోకమును సృష్టించిన బ్రహ్మదేవుడితో సరిసమానులైన వేదాంతులు తమ సుస్వరముతో వేదాంగములను చదువుతూ ఉండగా గొప్ప సుగుణవంతులు, ఐశ్వర్యవంతులు, సౌందర్యవంతులు నిండి ఉన్న నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో విజయముతో మదమెక్కిన నరకాసురుడి బలము నశించునట్లు బలమైన చక్రమును విసిరిన అభయహస్తుడు ఒకానొకప్పుడు పెద్ద కొండతో శబ్దించే కడలిని చిలికి దేవతలకు అమృతమును అనుగ్రహించిన అద్భుత మణిమయ స్వామి మన పాలిట అమృతమై ఉన్న గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. పాము కుబుసము వంటి మృదువైన శరీరము, పసుపు పచ్చని బంగారపు ఛాయతో మెరుస్తుండగా చిరునవ్వులు చిందించే పగడపు పెదవుల మధ్యన ఉన్న తెల్లని ముత్యపు వరుసలు వెలుగుతూ ఉండగా పనసపండు వంటి పలుకులతో పదునైన బాణము వంటి చూపులు కలిగిన ఆడవారు ప్రశాంతముగా తిరిగే నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో ఆ దేవతలతో పాటు ఈ 7 లోకములను 7 సముద్రములను మింగి గోపాలురు ఆనందముగా చూస్తుండగా కుంభస్థలపు పెద్ద మదపుటేనుగు దంతమును పీకి కంసుడి జుట్టు పట్టుకొని కొట్టిన గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. గుత్తులు గుత్తులుగా పూసిన మల్లెలు, సురపొన్నెలు పరిమళించే సంపెంగ తోటల మధ్యన ఏపుగా పెరిగిన పొలములలోని ఎర్ర కలువలు, అందమైన పోకగిలలు, చెరుకు గడల పొగ పరిమళించే అందమైన నాంగూరున ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో ఓడిపోలేనన్ని వరములను పొందిన హిరణ్యకశ్యపుడిని పట్టి ఉగ్ర నారసింహుడై పదునైన గోళ్లతో చీల్చి అప్పటికప్పుడే అతడి కొడుకు ప్రహ్లాదుడిని అనుగ్రహించిన గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. తోటలలోని తుమ్మెదలు ఝూంకారముతో పాటు ఆడవారి గజ్జల సవ్వడి మధ్యన మంగళకరమైన వేదమంత్రములు ఆకాశమును అంటుతూ అలల సముద్ర ఘోషవలే వినిపించే నాంగూరున ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో చూసిన వారి మనస్సు సంతోషపడినట్లు బలిచక్రవర్తి యాగమునకు కల్లా కపటము తెలియని చిన్ని వామనుడై వచ్చి 3 అడుగులను యాచించి తరంగించే సముద్రములతో పాటు ఆకాశములోని లోకములన్నిటినీ కొలిచిన గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. చిన్ని చిన్ని చేపలు, పెద్ద పెద్ద చేపలు, వాలుగ చేపలతో నిండిన చెరువుల పక్కన ఉన్న విశాలమైన వరిమడులలో కోసిన ధాన్యమును తామర కన్నుల వ్యవసాయపు స్త్రీలు ముత్యపు రాసులుగా పోసే అందమైన నాంగూరున ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో మెరిసే కన్నుల పూలకొప్పు సీతాదేవి గురించి, లంకలోని రావణాసురుడి 10 తలలు 20 చేతులు నేలరాలునట్లు పెద్ద నారి కలిగిన గట్టి విల్లు వంచిన దశరథరాముడు, అద్వితీయ రక్షకుడు అయిన దేవాది దేవుడు గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. 4 వేదములు 5 యజ్ఞములతో 6 వేదాంగములు చదివిన శాస్త్ర పండితులు తమ ముత్యపు నోటితో మంత్రములను జపిస్తూ రేవులోన మునిగే నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో చెడ్డబుద్ధి కలిగిన కంసుడు మోసముతో పంపగా వచ్చిన ధేనుకాసురుడు పూతనల ప్రాణములను నాశనము చేసిన స్వామి, మన్మధుడి తండ్రి
నల్లని మేను కలిగిన గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. ఎత్తైన ప్రహారీలు చుట్టిన ఇండ్లు, గోపురములు, మణిమయ మండపములు, అగ్నిహోత్రముల యజ్ఞశాలల మధ్యన విచ్చిన పూలలోని తేనెను త్రాగిన తుమ్మెదలు పాడుతూ తిరిగే నాంగూరులో, అరిమేయ విన్నగరములోని దేవాలయములో ఆవు దూడలను వెలగపండుపైకి విసిరిన నవయువకుడు, కమనీయ కళ్యాణ గుణమయుడు, మేఘవర్ణుడు, గోవులను కాసిన గోవిందుడు, కొండతో వర్షమును అడ్డుకొని కుంభనృత్యమాడిన కుంభనర్తకుడు, గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. సిరి సంపదలతో తొలతోగే వేదాంతులు మంచి పూలను చల్లి శరణు అని అంటూ వేడుకుంటుండగా, కావేరీ నది తన ప్రవాహముతో అగరుతో కలిపిన బంగారమును తోసుకుంటూ తీసుకుని వచ్చి మబ్బులాడే తోటలందు పడవేసే అందమైన నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములోని దేవాలయములో మోసముతో వచ్చిన పూతన ప్రాణములను తీసి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోని పెరుగును తిని వెన్న నారగించిన బలవంతుడు, కంసుడి ప్రాణములను తీసి ఈ లోకమును మింగిన నవయువకుడు, గడకేళి నర్తనాయ స్వామిని సేవించు మంచి మనసా. పొగరెక్కిన ఎద్దులేడింటిని పడగొట్టి గోపబాల రాధను కౌగిలించుకుని ప్రీతుడైన శ్రీయపతి యొక్క దేవాలయము, బ్రహ్మదేవుడు, కుమారస్వామి మొదలైన వారందరూ వచ్చి సేవించే నాంగూరులో ఉన్న అరిమేయ విన్నగరములో కొలువై ఉన్న గడకేళి నర్తనాయ స్వామిని గురించి, చారల ఈటను కుడి చేతిలో కలిగిన తిరుమంగై దేశపు ప్రభువు కలివేరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు రచించిన శబ్దమాలను చదవగలిగిన వారు ఈ లోకములోనే ఉత్తములకై ఉత్తములై జీవిత తదనంతరమున ముక్తిని పొందగలరు.